సో మీరు అనుకోవచ్చు, ఇప్పటి వరకు పరిచర్య ఏం జరగలేదా అని. కానీ ఆత్మ ద్వారా ఈ పరిచయం నేను మీతో చేశాను. వచ్చే వారము గురించి నేను మీకు ముందే ప్రిపేర్ చేశాను. రెండవది, మనం ప్రార్థన చేశాం. గుర్తుంచండి, ఎడతెగకు ప్రార్థన చేయమని వాక్యంలో ఉంది. వాక్యంలో కూడా లూకా సువార్త 21 అధ్యాయంలో మీరు చూస్తే, లూకా సువార్త 21 అధ్యాయం రైట్ 23 నుంచి మనం చూద్దాం. ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యం చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది అనెను. మనం ఏం చేయాలంట? ధైర్యం కోల్పోకూడదు. అర్థమైందండి? మనం ధైర్యం తెచ్చుకొని తలలు ఎత్తుకోవాలని ఉంది. ఈ ఫస్ట్ వర్డ్, ఈ ఒక్క వర్డ్ కోవిడ్ ఎప్పుడైతే చెప్పారో అప్పుడు నాకు, అంటే అప్పటికి ఎవ్వరు ఏమి తెలియదు, నాకు అసలు ఏం చెప్పలేదు. నేనే వస్తున్నాను వేరే దేశం నుంచి, నాకు అసలు ఏం అర్థం కాలేదు ఏం జరుగుతుందో కూడా. ఆ పరీక్షలు ఏవో అని అప్పుడు అడుగుతున్నాను, ఇంకా పరీక్ష చేసే ఐటమ్స్ రాలేదు, ఏం రాలేదు. అంటే అవి ఇంకా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయలేదు. అన్నీ రెడీగా ఉన్నాయి వాళ్ళ దగ్గర ముందే, ఇలాంటి మోసాలన్నీ. కానీ ఎవరికి ఏం తెలియదు కదా. సో వాళ్ళు అడుగుతున్నారు, మీకు జ్వరం వచ్చిందా, దగ్గు వచ్చిందా అంటున్నారు. అదేంటబ్బా ఇలాంటి క్వశ్చన్లు వేస్తున్నారు. సరే, ఎనీహౌ వీ కేమ్ అవుట్, వచ్చేసినాం మేము. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత విత్ ఇన్ ఎ వీక్ ఆర్ సంథింగ్ లాక్డౌన్స్ అనౌన్స్ చేశారు. సడన్గా ఒకటే రోజు అన్నారు ఫస్ట్. అది ఒకటి రోజు కాస్త వారం అయిపోయింది. ఇంతవరకు మన జనరేషన్లో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు కదా. చాలా మటుకు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఎవరైనా విన్నారో లేదో, కానీ నాకు తెలిసి ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరు కూడా కనీసం ఒక 30-40 సంవత్సరాల వరకు క్రితం కూడా ఎవరు ఇలాంటి వినుండకపోవచ్చు. అలాంటి ఒక కాలం వచ్చింది. సడన్గా అన్నీ బంద్ అయిపోయాయి, రోడ్డు మీదకి ఎవరు రావట్లేదు. అప్పుడు నాకు దేవునికి స్తోత్రం, నాకు దేవుడు అప్పటికి, అంటే 2020 అప్పటికి 6 సంవత్సరాల క్రితం దేవుడు నాకు ఒక మాట చెప్పాడు, ఏంటంటే డోంట్ ఫాలో ద న్యూస్. బీ కేర్ఫుల్, డోంట్ ఫాలో ద న్యూస్. అంటే న్యూస్ ఏం చెప్తుందో అది ఫాలో అవ్వద్దని. అప్పుడు నాకు ఏం తెలియదు, ఏం తెలియదు దాని గురించి. డోంట్ వాచ్ ద న్యూస్ కాదు, డోంట్ ఫాలో ద న్యూస్. అంటే ఫాలో చేయాలంటే వాచ్ చేయాలి, కానీ వాచ్ చేసినప్పుడు దాన్ని తప్పని చూడాలంటే వాళ్ళలో చూడకూడదు, మనలో చూడాలి. నీకు అర్థమైతే ఎంత బాగుంటుంది అని చెప్పి. అంటే అర్థమేంటంటే, నేను కొన్నిసార్లు న్యూస్ చూసినప్పుడు ఇది అబద్ధం అని చెప్తాను, వాళ్ళంతా నిజమన్నట్టు నమ్మిస్తుంటారు. ఒకానొక సమయంలో దేశ ప్రధాని ఆయనే వ్యాక్సిన్ తీసుకున్నట్టు చూపించారు. ఇది కరెక్ట్ కాదన్నారు. ఎందుకంటే దెర్ ఇస్ నో వే ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ కంట్రీ, ఒక ఇంపార్టెంట్ పర్సన్ అలా తాను చేయలేరు. సో దిస్ ఇస్ సంథింగ్ దే ఆర్ ట్రయింగ్ టు డూ. అది ఈ మధ్య అందరు చెప్తున్నారు వచ్చి, అవన్నీ కూడా ప్రమాదకరమైనవి. నాకు తెలిసి ఎవరు అలాంటి ప్రమాదాలకి తాను ఫస్ట్ బలి చేసుకోరు. సో ఒక దేశ నాయకుడికి ఎక్కువ జాగ్రత్తలు పెడతాం మనం. బైబిల్లో ఒక చోట ఉంటే దావీదు పెద్దవాడైనప్పుడు
జనాలు ఆయనతో అన్నారంట, నువ్వు యుద్ధంలోకి ప్రతిసారి రాకు, అవసరమైతే కానీ మీరు రాకండి. అంటే ఎవరైనా తమ నాయకులు కాపాడుకోవాలనుకుంటారు, వాళ్ళని బలి చేయాలనుకోరు. నాకు అప్పుడు ఆల్ దీస్ టైమ్స్ నేను చూశాను, అప్పటికి నాకు ఎంత వివరణలు తెలీదు. అక్కడి నుంచి నేను నెక్స్ట్ ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు ఇది నిజం కాదన్నాను. అన్నప్పుడు వాళ్ళందరూ మనోళ్ళు అయితే నమ్మేస్తారు, ఎందుకంటే అయ్యగారే చెప్పారు కాబట్టి. కానీ బయట నేను చెప్పినప్పుడు చాలామందికి అది వివాదాస్పదం అయిపోయింది. దెన్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ అప్, బయటకు వస్తున్నాయి. ఎప్పుడో బయటకు వచ్చాక నమ్మడమే. అందుకే న్యూస్ ఫాలో చేసే వాళ్ళందరి మీద నాకు దయ అనిపిస్తుంది. మీరు ఎంత మోసపోతున్నారు. ఐ డోంట్ సే డోంట్ వాచ్, డోంట్ ఫాలో వాట్సాప్, డోంట్ ఫాలో యూట్యూబ్, చెక్ ఎవ్రీథింగ్ అన్నట్టు. బైబిల్ అప్పుడు ఉండంటే ఇవన్నీ అవి కూడా రాసేవాళ్ళేమో. అందుకే త్వరపడి ఏ ఆత్మ నమ్మక, ప్రతి ఆత్మను పరీక్షించండి. ఏవి దేవుని సంబంధమైనవో మీరు చెక్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ నాకు కనబడింది వాక్యం. నేను వాక్యాన్ని చెక్ చేశాను. సినారియో ఇలా ఉంది, బయట ఏదో రోగం అంటున్నారు, దానికి మందు లేదంటున్నారు, అది మహమ్మారి అంటున్నారు, దానికి అందరు ఇంట్లో కూర్చుంటున్నారు, అందరు కూర్చోమని ఫోర్స్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కకు పెడితే నేను ఫస్ట్ థింగ్ నేను చూసిన స్క్రిప్చర్ ఇదే, మీరు తలలెత్తుకున్నాను, ధైర్యం తెచ్చుకొని తలలెత్తుకున్నాను. దెన్ ఐ గాట్ ఓకే, నాకు ఆన్సర్ దొరికింది. ఐ డోంట్ నీడ్ టు బి వరీడ్ లైక్ ఎవ్రీబడి ఎల్స్. సో ఇఫ్ యూఆర్, నీ దేవుని వాక్యం అలా నువ్వు ట్యూన్ చేయబడాలి, అలా మార్చబడాలి. అది నీ పాత లైఫ్ కాదు. అది బైబిల్ ఏమని తెలుసా, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయలేం. తిత్తులో పాతమైనందున కొత్తది కూడా పోస్తారు, పట్టలేక పిగిలిపోతాయను. ఎంతమంది నా మాటలు అర్థమవుతున్నాయి? సో నీ మైండ్ మారకపోతే ఈ కొత్త జీవితం జీవించలేవు నువ్వు. ఎందుకంటే బైబిల్ చెప్తాను, ఎవడైనా క్రీస్తున్న వాడు నూతన సృష్టి. నూతన జీవితాన్ని పాతలాగా జీవించలేం మనం. ఇది ఒకవేళ భూలోకంలో ఉన్న జ్ఞానులకు అర్థమై ఉంటే, ఈ లోకంలో ఉన్న స్కాలర్స్కి అర్థమై ఉంటే, ఫిలాసఫర్స్కి అర్థమై ఉంటే వాళ్ళే చెప్పేవాళ్ళు. మీ స్కూళ్ళలో బుక్స్ చెప్పవు ఇవి, ఈ లైఫ్. వాళ్ళు చదువుకున్న పిహెచ్డి చెప్పదు. 1 కొరింథీ 1:20 చూద్దాం. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఈ లోక జ్ఞానం దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు గనుక కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత, ఈ లోక కాదు తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటన. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే, దేవుణ్ణి ఎరగాలంటే దేవుడు అలౌ చేస్తే కానీ ఎరగలేము. ఇఫ్ గాడ్ డజంట్ అలౌ యూ, యూ మే నాట్ నో హిమ్. ఇందాక మన అయ్యగారు చెప్తున్నప్పుడు జ్ఞానులు ఎలా నక్షత్రాన్ని పట్టుకొని వచ్చారని ఆ విషయం మాట్లాడారు. బైబిల్ మనం చూస్తాం, వాళ్ళ నక్షత్రం మధ్యలో విడిపోయారు. వాళ్ళు దే లాస్ట్ ఇట్. అక్కడ చూడండి ఎలా జరిగిందంటే, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ ఓన్ జ్ఞానంతో వెళ్ళిపోయారు. ఒక రాజు ఏంటో రాజు ఇంట్లో పుడతాడని రాజులోకి వెళ్ళిపోయారు, అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. అక్కడ పోయి అడుగుతున్నారు. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అన్నారంట, ఇక్కడ ఎవరైతే వెళ్ళారు, లేదు లేదు లేదు, ఇట్స్ సపోజ్ టు బి. వాళ్ళు తెప్పించాడు. అక్కడున్న ప్రవక్త గ్రంథాలు తీసి చూశారు, అది బెత్లెహేంలోనే అని నిర్ధారించుకున్నారు వాళ్ళు. అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళతో అన్నాడంట, మీరు వెళ్ళి కనుగొని ఆరాధించి నాకు కూడా చెప్పండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తాను. వాస్తవానికి ఆ ఏ రోజు ఆలోచన ఏంటి? చంపాలని. he wanted to trick them. మరి అతను ఎందుకు డైరెక్ట్గా వాళ్ళని పట్టుకొని బంధించలేదంటే, బంధించలేడు, వాళ్ళంత పవర్ఫుల్ పీపుల్. వాళ్ళు తన రాజ్యమే, తన సింహాసనమే అక్కడ ప్రాబ్లంలో ఉంది. ఎందుకంటే వాళ్ళని ఎదిరించలేడు ఈయన. వాళ్ళకన్నా పవర్ అలాంటిది ఆ మ్యాజైస్కి. అలాంటి వ్యక్తి పంపించాడు ట్రిక్ చేద్దామని. అక్కడ ఇంకా పెద్ద ట్రిక్ ఏమైందంటే,
యేసు ప్రభువారు బెత్లెహేంలో లేడు, నజరేతులో ఉన్నాడు అప్పుడు. ఎందుకంటే వాళ్ళు వచ్చింది దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఆయన పుట్టి. సో జ్ఞానం అంత లేట్ అయింది. ప్రైజ్ ది లార్డ్. బట్ ఆయన ఎప్పుడైతే జన్మించాడో అక్కడున్న పశువుల కాపర్లు, వాళ్ళు సామాన్యులు, వాళ్ళకి తొందరగా దొరికింది అడ్రస్. మీకు అర్థమైతే ఎంత బాగుండు నేను చెప్పి. అందుకే జ్ఞాని ఏమాయను. అందుకే జ్ఞానులు వారి జ్ఞానంలో వెర్రి వాళ్ళని చేయడానికి దేవుడు వెర్రి వాళ్ళని ఎన్నుకున్నాడు అని ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఎన్నుకోవడాన్ని చూస్తే, అదే కొరింథీయులు రాస్తాడు, ఎన్నుకోవడాన్ని బట్టి చూస్తే ఆయన ఎలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడు. మనలో అపోస్తలులందరూ కూడా సామాన్యులు. దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా మెయిన్ ఆఫ్ ద అపోజల్స్ పేతురు గారు, వీళ్ళందరూ ఎవరు? వాళ్ళు సామాన్యులు అని బైబిల్. వాళ్ళు మాట్లాడే మాటలకు వినే వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఇట్టి జ్ఞానం వీళ్ళకి ఎక్కడిది? వాళ్ళకి అర్థం కాని సంగతులను వాళ్ళు కలుపుతున్నారు, మాట్లాడుతున్నారు, ఆశ్చర్యపోయారు. దే వర్ షాక్డ్. సో సంఘం అలా ప్రారంభమైంది. మనకు గుర్తుండాలి, మనకు తెలియాలి, సంఘం ప్రారంభమైంది అలాగా. మనుషులు ఈ సోషల్ స్ట్రక్చర్స్ మీద, సొసైటీ ప్లాన్స్ మీద స్టార్ట్ అవ్వలేదు చర్చ్. చారిటబుల్ ట్రస్ట్ల మీద స్టార్ట్ అవ్వలేదు చర్చ్. మనుషుల జ్ఞానంలోంచి స్టార్ట్ అవ్వలేదు చర్చ్. పరిశుద్ధాత్మ దేవుడు పంపబడి ఆయన వల్ల ప్రారంభమైంది చర్చ్. ఇది ఆత్మలో ప్రారంభమైంది సంఘం. మనుషుల ప్రణాళికలో ప్రారంభం అవ్వలేదు. అందుకే మనుషుల ప్రణాళికలతో జరిగేవి అన్నీ కూడా మోసపోతాయి. అన్ని చర్చెస్ మోసపోయారు కదా, చాలా మటుకు మ్యాక్సిమం చర్చెస్ వరల్డ్లో మోసపోయారు. మోసపోవడం ఏంటంటే, దేవర్ డెలిగేషన్స్, వాళ్ళతో మాట్లాడారు, ముందే చెప్పారు ఇలాంటి ఒక సమయం వస్తుంది. ఆ ఇన్స్టిట్యూట్ హెడ్స్ని పిలిచి మాట్లాడి చెప్పారు, ఇలాంటి ఒక టైం వచ్చినప్పుడు మీరు ఒకవేళ మాతో కోఆపరేట్ చేస్తే మేము మిమ్మల్ని చూసుకుంటామని చెప్పారు. ఇది చాలామందికి తెలియదు. దే వర్ టేకెన్ కేర్ ఆఫ్. వాళ్ళ ప్లాన్ ఏముండే, ఎప్పటికీ చర్చిలో కూడుకోకూడదని. ఇంకోసారి చర్చ్ కూడుకోవడం అంటూ ఉండదు, నో గ్యాదరింగ్స్ అనుకున్నారు. దే సెడ్ ఓపెన్లీ, నో గ్యాదరింగ్స్ అట్ ఆల్. ఇంకా మర్చిపోండి అన్నారు. ఫస్ట్ మనకు స్కూల్స్ గురించి ఆలోచిద్దాం, జాబ్స్ గురించి ఆలోచిద్దాం, చర్చ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ అంటున్నారు. అట్లా మాట్లాడారు కదా. ఒక టైం వచ్చింది, ఎలా అంటే ముందు స్కూళ్ళకే దిక్కులేదు, ముందు ఆఫీస్లకే దిక్కులేదు, చర్చ్ తర్వాత, రిలీజియస్ తర్వాత, కీప్ అసైడ్ రిలీజియన్ అని ఇట్లా మాట్లాడారు. బట్ హూ కేమ్ ఫస్ట్ బ్యాక్? ద చర్చ్. ద చర్చ్ కెనాట్ బి స్టాప్డ్. సంఘాన్ని ఎవరు ఆపలేరు. కానీ ఆ ప్రాసెస్లో చాలామంది, అక్కడ మొదలైంది, తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది, పడిపోతున్నారు. బైబిల్ ఉంది, బిఫోర్ ర్యాప్చర్ దెర్ విల్ బి గ్రేట్ ఫాల్ ఆఫ్. పడిపోతారు చాలామంది. రాను ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకోటి చెప్పాను నేను, ఐఎమ్ టెలింగ్ యూ, వాళ్ళు వాడిన ఎక్స్పెరిమెంటేషన్ మెడికేషన్స్, ఎక్స్పెరిమెంటేషన్ వ్యాక్సిన్స్, ఇవన్నీ కూడా మనుషుల ఇంట్రెస్ట్ని తీసేస్తున్నాయి. ఐఎమ్ టెలింగ్ యూ. ఇప్పుడు చెప్తున్నారు, మనం ఇప్పుడు ఏం చేయలేము, వేసేసుకున్నాం కాబట్టి ఏం చేయలేము అంటున్నారు. నో, దే ఆర్ వాంటెడ్లీ క్రియేటింగ్ థింగ్స్ లైక్ దాట్. నేను మీతో మళ్ళీ చెప్తున్నాను, ఈవెన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ మెడిసిన్స్ యు ఆర్ యూజింగ్ ఆర్ డేంజరస్. నో గ్యారంటీ, బికాజ్ ఆల్ ద బిజినెస్ ఈజ్ అరౌండ్ సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్లోనే బిజినెస్ ఉందంత. మీరు అయినా వినరు, ఎందుకంటే మీరు దానికి అలవాటు పడ్డారు. కానీ దేవుని వాక్యంలో మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. మీరు వాక్యంలోకి మారితేనే కానీ అది వదలలేరు మీరు. నేను ఎవరిని వదలమని చెప్పట్లేదు, కానీ మీరు వదలాలి అంటే, గ్రేటర్ లైఫ్ జీవించాలంటే మీరు వాక్యాన్ని పట్టుకోవాలి. లేకపోతే కోపం వస్తుంది, నా మీద ఎక్కువ వస్తుంది కోపం. ఇది ఎప్పుడు జరుగుతూ వచ్చిందే. సత్యం చెప్పిన వాళ్ళ మీద ఎక్కువ కోపం వస్తుంది, ప్యాంపర్ చేసిన వాళ్ళ మీద అబద్ధాలతో ముచ్చట వస్తుంది. ఇది ఎలాంటిదంటే, ఏదైనా బాధ ఉందనుకో, నాకు ఎవరికైనా పంచుకోవాలందంటే పంచుకునేట వాళ్ళు దొరికితే బాగా సంతోషపడతారు. ఉరిక బాధ లేదు, ఏం లేదు, పద అన్నారు అనుకో, అబ్బా వాళ్ళ మీద బెలే కోపం వస్తుంది.
అదే వాళ్ళు వింటూ 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 నీ దగ్గర నుంచి లబ్ధి పొందాలనుకొని కొంతమంది ఉంటారు. నువ్వు చెప్పుకుంటావు ఏదో నా షేర్ చేస్తే తగ్గుతుందని, వాళ్ళు మొత్తం అందరూ షేర్ చేసి వస్తారు, నీ పరువు అంతా తీసుకూర్చోబెడతారు. అలాంటి వాళ్ళకి బాగా నచ్చుతారు. కొంతమందికి వాళ్ళు ఎంత మోసం చేసినా వాళ్ళు నా మాట వింటున్నారు కదా సాల్లే అనుకుంటారు. ఇదో పిచ్చి ఉంటుంది కొంతమంది. మోసపోకూడని అందుకే ఉంది బైబిల్లో. నీతో బాగా మాట్లాడే వాళ్ళు నేను మంచి చేస్తున్నారని ఏం లేదు. బైబిల్లో పేతురు గారు అంటాడు, నేను మీ నిర్మలమైన హృదయాలను రేపుతున్నాను. నీ మేలు కోరే వాళ్ళు నిన్ను రేపుతారు, నిన్ను పురిగొల్పుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమంది నాతో ఏకీభవిస్తున్నారు? హల్లెలూయా. సో యు నీడ్ సంబడి హూ విల్ పుష్. మీరే అలా తయారవ్వండి, ఎవరు పుష్ చేయగలం. మిమ్మల్ని మీరు రేపుకోండి ప్రార్థనలోకి, ఉపవాసంలోకి, దేవుని వాక్యం యొక్క ధ్యానంలోకి, పరిశుద్ధాత్మలో ఎల్లప్పుడూ ఉండడానికి. ఆమేన్. నేను త్వరగా కొన్ని విషయాలు చెప్పి నేను మిమ్మల్ని బలలోకి తీసుకెళ్తాను. ఎంతమంది నాతో ఏకీభవిస్తున్నాయి ఈరోజు? ఎంతమందికి అర్థమవుతున్నాయి? సో సమయం చాలా తక్కువ ఉంది. మనమైతే ప్రార్థన చేయాలి. ఇండియాలో 100 కోట్ల మంది రక్షించబడాలి. ఫస్ట్ మనం టార్గెట్. దిస్ ఈజ్ అవర్ టార్గెట్. ఇది ప్రేయర్ పాయింట్ మార్చుకోండి, మంచిగా రాసుకోండి. ఎవ్రీ డే వీ మస్ట్ ప్రే అండ్ డూ అకార్డింగ్ టు దిస్. 100 crore సాల్వేషన్ అవ్వాలి. దట్స్ వాట్ అవర్ నెక్స్ట్ స్టెప్. అలాంటి అనుకూలమైన వాతావరణాలు వస్తాయి ఇప్పుడు. సో దానికి యాక్షన్ ప్లాన్స్ కావాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునా కదా? మరి మీరే అలసిపోయి ఆగిపోతుంటే, మీరే ఏదో పోగొట్టు మనం చర్చ్కి వచ్చేది ప్రతిసారి మనకున్న సమస్యలకి జవాబులు తీసుకోవడానికి కాదు. అసలు సమస్యలు ఉండకూడదు మీకు. చర్చ్కి వచ్చే పోయేది మీరు ఒక మేలు అయిపోతే ఇంకో మేలు, ఇంకో మేలు అయిపోతే ఇంకో మేలు, మళ్ళీ ఇంకేం అవసరం లేదనుకో కనబడరు కొన్నాళ్ళు. ఎందుకు రాలేదమ్మా అంటే కొంచెం వేరే పనిలో ఉన్నాం, అటు పోయాం ఇటు పోయాం అంటారు. మళ్ళీ ఏదైనా కష్టం కానీ పరిగెత్తుకొచ్చేస్తారు. అంటే వాళ్ళకి చర్చ్ ఎప్పుడు ఒకసారి, కొంతమంది నాకు ఒకసారి వచ్చేళ్ళనుకో మళ్ళీ 6 నెలలకు కనబడరు. 6 నెలలకు వస్తారు. వచ్చి అంటారు, పోయినసారి మీ దగ్గరకు వచ్చినప్పుడు పలానా ఇష్యూతో వచ్చామండి, అది ప్రేయర్ చేయగానే సాల్వ్ అయింది, ఇప్పుడు ఇంకో ఇష్యూ వచ్చిందండి. అంటే పోయినసారి మీరు పంపించిన ఛార్జింగ్ 6 నెలలు వచ్చింది, మాకు ఇంకో ఛార్జ్ ఇస్తే. సమరయ స్త్రీ అన్నది కదా, ఏమనంటే నువ్వు మంచి ఛార్జ్ ఇచ్చినావు అనుకో ఇంకా రాకూడదు బావి దగ్గరికి, ఎప్పటికీ నా పని నేను చేసుకుంటా. హలో, కొంతమంది అలాగే ఉంటారు కదా, ఒక చిన్న మళ్ళీ లాస్ట్ టైం మీ ప్రేయర్ చేసినప్పుడు. నువ్వు అలాంటి బ్యాచ్ కాదు, మనకు పని లేదు వాళ్ళతో. దోస్ హూ ఆర్ ట్రైన్డ్ టు, ఎవరైతే రేస్ చేయబడి, ఇంట్లో అలవర్చబడి, వాక్యంలో ఉంటుంది, ఇంట్లో అలవర్చబడి రేస్ చేయబడి ఒక సైనికుల్లాగా పనిచేసే వాళ్ళు కావాలి. వాళ్ళ కోసం వాళ్ళు బతికే వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు చాలామంది దొరుకుతారు లోకంలో, స్వార్థపరులు. బైబిల్లో అంతే దినాల్లో స్వార్థ ప్రియులు ఎక్కువ ఉంటారని ఉంది. దానికి ఎక్కడైనా దొరుకుతారు మీకు మార్కెట్లో, కానీ ఇలాంటి వాళ్ళు ఇక్కడే దొరుకుతారు. ఎవరైతే దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం పనిచేయాలి, అలాంటి వాళ్ళకి ట్రైన్ అవ్వాలి మనం. టైం ఎక్కువ లేదు. సో ఇక ఆప్ చేయండి పాతలాగా ఉండడం. బికమ్ ద డిసైపుల్ నౌ. మనం తర్ఫీజ్ చేసుకుందాం, ట్రైన్ చేసుకుందాం, ఆ తర్వాత సైనికుల్లాగా పనిచేయాలి. సమయం వేస్ట్ చేయలేము మనం. సమయం సంకుచితమైంది ఇప్పుడు. ఇదేమో కష్టమైన భారభరితమైన పని కాదు. నువ్వు ఒకసారి పనిలో పడితే చాలా ఎంజాయ్ చేస్తాం మనం. యు లవ్ దిస్. నాతో చాలామంది ఆ వ్యసనాలు ఉన్న వాళ్ళు కలిస్తే అంటాను నేను, ఏమండి మేము తట్టుకోలేకపోతున్నాం, ఎంత కంట్రోల్ చేసినా మళ్ళీ ఆ బానిసత్వంకి వెళ్ళిపోతున్నాం, మత్తు మందికి వెళ్ళిపోతున్నాం. నేనంటే మీకు ఇంకో మత్తు తెలియదు అసలు. నేను కొన్నిసార్లు నాతో వాళ్ళతో మాట్లాడితే అలాగా మానేయండి ప్రేయర్ చేస్తాం, పో సైతానా అంటే అవదు. ఇవన్నీ వాళ్ళకి తెలిసి చూసుంటారు అన్నీ. దట్స్ నాట్ ద ఏ అలవాటు పోమంటే పోదు, మానేస్తే పోదు. ఇంకో అలవాటు దాన్ని మార్చాలి, ఇంకో అలవాటుతో రీప్లేస్ చేయాలి. నేను యూజువల్గా గమనించాను, బాగా వాళ్ళ సంగతి ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ ఏదైనా తాగడం మొదలెడితే అది మత్తు ఎక్కదు, ఇంకో దానికి వెళ్తారు, ఇంకో దానికి, అట్లా ఇంకెక్కువ మత్తు ఇచ్చేదానికి పోతుంటారు. అంటే వాళ్ళ దాంట్లోనే సాటిస్ఫై లేదు. అయితే నేనంటాను,
మరి నీకు అలాంటి ఇంకా మత్తు కావాలి కదా, ఇంకొకటి మత్తు ఉంది, అది అలవాటు చేసుకుంటాం. ఏంటది అంటే మనుషుల్ని మార్చే మత్తు, జీవితాన్ని బాగు చేసే మత్తు. దీనికి అంతే ఉండదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సో రిప్లేస్ యువర్ థింగ్స్ లైక్ దాట్. కొంచెం అంటే నువ్వు ఒక్కనివే తాగేవనుకో, నీ ఒక్కనిదే నిండుతుంది కదా. అదే ఆపి ఆ రోజు ఇంటికి పిల్లలకి ఇంటికి అందరికి కావాల్సిన తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ముఖాన్ని ఒకసారి చూడు. వాళ్ళ ముఖం మీద వచ్చే నవ్వు అనే మత్తు పెట్టుకున్నావు అనుకో, అది వాళ్ళ ముఖం మీద చూడడానికి ఇంకెక్కువ మత్తు వస్తుంది నీకు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైతే ఎంత బాగుందని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో స్టాప్ బీయింగ్ సెల్ఫిష్. సెల్ఫిష్గా ఉండడం మానేయండి. వాక్యం చెప్తుంది, దేవుడు తన గురించి తానే చూసుకోలేదు. సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఆయన. బైబిల్ ఎలా ఉంటుంది తెలుసా? దేవుని మహిమతో సమమైన స్వరూపం కలిగి ఉండుట, దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదని ఉంది. హీ లెఫ్ట్ ఇట్. టైం తీసుకొని మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి, టైం తీసుకొని మీ వాళ్ళతో ప్రేమించండి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కూడా దేవుని ప్రేమను తెలుసుకుంటారు. దేర్ ఈజ్ ఎ రాంగ్ ప్యాటర్న్ ఆఫ్ థింగ్స్ జరుగుతున్నాయి కొన్ని. సో హౌ డు యూ సేవ్ వెన్ యూ డోంట్ టాక్ టు దెమ్? మనం ఒక రాంగ్ ఐడియాలజీలో ఉంటే ఎలా? గాడ్స్ లవ్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు దేవుని ప్రేమ అంటే వాళ్ళతో కలిసి వాళ్ళ యాక్టివిటీస్లో పాల్గొనడం కాదు, వాళ్ళ మధ్యలో దేవుని సంగతులు ప్రకటించడం. అంటే నీవు నీలాగే బ్రతుకుతూ వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ చూసి మారుతారు. ఓ ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఈరోజు అవే కొన్ని విషయాలు ఎవడైనా క్రీస్తున్నాడు వాడు నూతన, 2 కొరింథీ 5:17 ఎవడైనా క్రీస్తున్నాడు వాడు నూతన సృష్టి అనే మాట వీ కెన్ డివైడ్ ఇంటూ సర్టెన్ వర్డ్స్. క్రీస్తునందుండడం. నా క్రీస్తుని ఒక స్థలంగా చూపిస్తున్నాడు అక్కడ. చెప్పండి, క్రీస్తు అంటే ఒక స్థలం. స్థలంలో అంటే ఏంటి? ఆ స్థలం అంటే యూ కెన్ కాల్ ఇట్ ఎస్ ఎ డొమైన్. డొమైన్ అనే మాట విన్నారు ఎప్పుడైనా? టెక్నాలజీలో వాడతారు, ఇంటర్నెట్లో. వాస్తవంగా డొమైన్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఆ వ్యక్తి ప్రభావం నడుస్తుందో అది వాళ్ళ డొమైన్. వాళ్ళ అలవాట్లు అక్కడ అందరు అలవర్చుకుంటారో అది వాళ్ళ డొమైన్. సో దాని అర్థం ఏంటంటే ఎవడైనా క్రీస్తునందున్నాడు అంటే అర్థం ఏంటి? నువ్వు క్రీస్తులాగా ఉండడానికి నిర్ణయించుకున్నావు అంటే ఆ క్రీస్తు డొమైన్లోకి వచ్చావు. నౌ యు ఆర్ క్రైస్ట్. అంటే క్రీస్తు ఎలా ఉంటాడు అనేది నీ ద్వారానే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఎలా మాడతాడో నువ్వు మాడతావు, ఆయన ఏం చేస్తాడో నువ్వు చేస్తావు, ఆయన ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తావు, ఆయన లైఫ్ స్టైల్ నీ లైఫ్ స్టైల్, ఆయన ఇంట్రెస్ట్ నీ ఇంట్రెస్ట్. సో యు ఆర్ యాక్చువల్లీ డిస్ప్లేయింగ్ ద క్రైస్ట్ లైఫ్. దట్స్ వాట్ న్యూ క్రియేషన్ కున్న పర్పస్. అందుకే అన్నాడు, మీరు క్రొత్త సృష్టి కదా, పాతలాగా బతకలేరు. మీరు పాతప్పుడు ఏం చేశారు? చీకటిని ప్రచురించారు, చీకటి కార్యాలను ప్రచురించారు. ఆ చీకటి దానికి అధికారి లేదా ప్రభువుగా అపవాది ఉన్నాడు. మీరు తెలియకనే అపవాదికి పనిచేశారు మీరు. కానీ ఇప్పుడు మీరు క్రీస్తులో ఉన్నారు కాబట్టి మీరు అలాంటివి చేయకూడదు. మీరు ఒకప్పుడు చేసినా ఇప్పుడు చేయకూడదు. చేయకూడదు అంటే బలవంతమా? ఎవరైనా ఆపుతున్నారో వచ్చి అడ్డంగా? చేయలేరు. కొన్నాళ్ళు నటిస్తారు, తర్వాత బయటపడిపోతాయి అన్నీ. రాంగ్ బిహేవియర్ అంతా బయటపడిపోతుంది. ఎన్నాళ్ళని దాస్తారు, అవునా కాదా? అందుకే అవి నిర్జీవ క్రియలు అన్నారు. నిర్జీవ అంటే చావు క్రియలు. ఏదైనా ఒక దేహం, చనిపోయిన దేహం అక్కడ ఉంటే ఏమవుతుంది? రాను ఏమవుతుంది? స్మెల్ వచ్చేస్తుంది, స్టింక్ అయిపోతుంది. స్టింక్ అంటే అది తట్టుకోలేము ఇంకెవరం. కొంతమంది ఎవ్వరు దొరకకపోతే సైలెంట్గా ఉంటారు. అలాంటి వాళ్ళు ఒకళ్ళు దొరికితే మంచం ఓపెన్ అయిపోతారు. మీకు అర్థమైందో లేదు నేను చెప్పింది? వీళ్ళకి అబద్ధం ఆడే గుణం ఉంటుంది, వీళ్ళకి నేరాలు చెప్పే గుణం ఉంటుంది, లేదా ఇంకోళ్ళ మీద పడే గుణం ఉంటుంది. బయటికి మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. ఇంకోళ్ళు ఎవరైనా అట్లా దొరికారనుకో, దొరకంగానే ఆలస్యం, ఇంకా మొత్తం కాకుతారు, అక్కడ ఓపెన్ అయిపోతారు. అబ్బా నువ్వు కూడా అట్లనేనా అని.
అవి ఒకరు ఇద్దరు అవుతారు, ఇద్దరు ముగ్గురు నలుగురు అవుతారు, అలా బ్యాచ్ పెరుగుతుంది. కానీ అది ఎంత నష్టమో తెలుసా? మనం మర్చిపోతారు ఏంటో తెలుసా, మనకు అది తగదు. అప్పుడు ఆ బ్యాచ్ పెద్దదైనప్పుడు ఎవరైనా వచ్చి వాళ్ళకి రిమైండ్ చేశారు, మీరు చేసే తప్పండి, అబ్బో చూసాంలే ఇలాంటి వాళ్ళు మస్తుగా అంటారు. ఎందుకంటే మా వాళ్ళని తక్కువ లేరు, మా వాళ్ళు చాలామంది ఉన్నారు. అరే మీ వాళ్ళు ఎక్కువైనందుకు నువ్వు గొప్పవో, అది ఆల్రెడీ బుద్ధిహీనత, ఇంకొంచెం ఎక్కువ బుద్ధిహీనత పెంచుకున్నావు నువ్వు. సో దయచేసి మనం వ్యక్తిగతంగా ఆలోచించాలి. ఎవరు వచ్చి కరెక్ట్ చేయగలమని మన వ్యక్తిగతంగా మనసు ఉండాలి, నేను క్రీస్తులో ఉన్నాను. నో, ఇట్స్ జనరల్ వే. కొంతమంది ఏం చేస్తారంటే ఏమంటారంటే, మీరు పొరపాటు చేశారంటే ఎవరు కరెక్ట్ ఉన్నారని అంటారు. మీకు అర్థమైంది అన్నమాట. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు పొరపాటే, కానీ మేమే పొరపాటు, చాలామంది ఉన్నారులే. అంటే వాళ్ళ బాధ ఏంటి? ఇప్పుడు మేము పొరపాటు అయినందుకు బాధ లేదు మాకు, మేమే కాదు ఇంకా చాలామంది ఉన్నారు అట్లా. మరి చాలామంది ఉన్నా ఒక్కరున్నా మొత్తానికి పోయేది ప్రమాదానికే కదా. అంటే చాలామందితో పోతే కొంచెం ధైర్యమా? సో లర్న్. చెప్పండి, నేను ప్రత్యేకమనండి, నేను క్రీస్తులో ఉన్నాను. నా ఇంట్రెస్ట్, నా ఆశలన్నీ, అవన్నీ కూడా క్రీస్తులో ఉన్నాయి. బైబిల్లో తెలుసా, నా ఊటలన్నీ ఆయనలో ఉన్నాయి. బా, దట్ మీన్స్ ఏది ప్రారంభమైనా నాకు ఆ క్రీస్తు అనే ఆలోచన నుంచే ప్రారంభమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. మా ఊటలన్నీ నీ అందే ఉన్నాయని వాళ్ళు వస్తారని ఉంది కదా. మనం వచ్చింది చూడండి, 87వ కీర్తనకి వెళ్దాం. 87, గో టు 87. హలో, ఉన్నారా? ఇంటికి వెళ్ళిపోయారా? 87వ కీర్తన. ఆయన పట్నపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. ఇది ఎవరి గురించి మాట్లాడుతుంది? ఇది క్రీస్తు అనే స్థలము, సియోన్ దీని పేరు, సంఘం దీని పేరు, నీ పేరు కూడా ఇదే. ఎస్. నో, దిస్ ఈజ్ వాట్ ద న్యూ టెస్టిమెంట్ చర్చ్ ఇస్. అది ప్రవచించబడింది పాత నిబంధనలో. చదవండి ఇప్పుడు. ఆయన పట్టణ పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై అంటే బిఫోర్ ఎన్ని ఉన్నాయో వాటన్నిటికంటే సియోను యొక్క గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? దిస్ చర్చ్, దిస్ ఈజ్ వాట్ గాడ్ ప్లాన్ ఫ్రమ్ ద బిగినింగ్. దేవుడు ప్లాన్ చేసిన ఈ సంఘాన్ని, ఇలాంటి జీవితాన్ని. మనము రక్షించబడినప్పుడు ఆదాములోకి వెళ్ళట్లే, క్రీస్తులోకి వెళ్తున్నాం. అంటే ఇంకా పైకి వెళ్తున్నాం మనం. మీకు అర్థమైతే ఎంత బాగుండో. ఆదాము గారు ఏదైతే అక్కడి నుంచి పడ్డాడో అక్కడికి వెళ్ళట్లే. మనం వెళ్ళింది ఎక్కడికంటే క్రీస్తులోనికి. క్రీస్తు ఎక్కడున్నాడంటే వాక్యంలో ఉంది, అన్నిటికంటే పైన, అధికారాల కంటే పైన, ప్రతి నామం కంటే పైన, ఎంతో ఎత్తుగా పైన సింహాసనం మీద ఉన్నాడని వాక్యంలో ఉంది. దట్ మీన్స్ వెన్ యూఆర్ బోర్న్ అగైన్, మీరు రక్షించబడినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఆ పై స్టాండర్డ్ లైఫ్లో ఉన్నారు. చీప్ పనులు చేయడం మానేయాలా. ఏదైనా అలాంటి వాటిని మాట్లాడుతున్నాను అనుకో, వాళ్ళతో కలిసి మాట్లాడక్కలే. మీరు ఎందుకు మాట్లాడలేదంటే, నేను అలాంటి పని చేయను, నేను ఎంతో పైన ఉన్నాను, నేను ఎంతో ఎత్తుగా ఉన్నాను. వాళ్ళలో కలవాలని ప్రయాసపడక్కలే. సమ్టైమ్స్ బెస్ట్ థింగ్ యూ కెన్ డూ, బీ క్వైట్. నీ చుట్టూ కొంతమంది ఏవో మాడుతుంటారు, వాళ్ళతో కలిసి వాళ్ళకి సమానంగా జవాబులు ఇవ్వక్కలే. జస్ట్ బీ క్వైట్. వాళ్ళకి అర్థమైపోతుంది నువ్వెవరు. డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ. నువ్వు ఏం చేయాలో చేయాలి. డిస్ట్రాక్ట్ అవ్వద్దు వాళ్ళ వల్ల. అడుగున్న వాళ్ళందరూ ఏదో డిస్కస్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. వాళ్ళు క్రైస్తవులే అండి. క్రైస్తవులు అయితే క్రైస్తవులు అయినంత మాత్రం వాళ్ళకి ఆ కాన్షియస్నెస్ ఉండదని గ్యారంటీ ఉందా? నో, డోంట్ ఫాల్ ఫర్ దాట్. డూ వాట్ యు ఆర్. ఆమేన్. లేచి అప్పుడే ప్రవచించు, నువ్వేంటో తెలుస్తుంది. లేచి ఒకరిని బాగు చేయి, అప్పుడే తెలిసిపోతుంది. దట్ దే కెనాట్ డూ, దట్ యూ కెన్ డూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బైబిల్లో చూస్తాం మనం, యేసు ప్రభు వారి శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డారని ఉంది కదా. దే వర్ కాల్డ్ ఇంటు ద మ్యారేజ్. బట్ బైబిల్లో ఉంటుంది, అసలు మనకు బైబిల్లో మనం చదువుతున్నాం సువార్తలో, మనకు మెయిన్ టాపిక్ యేసే కాబట్టి ఆ పెళ్ళికొడుకు పేరు కూడా లేదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆ పెళ్ళిలో ఆ పెళ్ళికొడుకు మెయిన్, కానీ యేసే గురించి ఎవరు పట్టించుకున్నారు? పిలిచారంతే అని అన్నాడు. బట్ ఐ వండర్, నేను ఆలోచిస్తాను ఒక్కోసారి కూర్చొని అక్కడ,
ఎంత పెద్ద ప్రమాదం అయిపోయేది, ఆ అవమానం అయ్యేది. అంత అవమానం తప్పించినది ఎవరు వెతకలేదు ఆయన అక్కడ. ఒక్క బైబిల్లో ఉంటుంది, ఆ ద్రాక్షరసం ఎలా వచ్చిందో ఆ పరిచారకులకి తప్ప ఎవరికి తెలియదంట. ఓ ప్రైజ్ లార్డ్. అలా నోబడీ ఆస్క్డ్. బట్ ఆయన ఎంతమంది పట్టించుకున్నారో అది అనవసరం, కానీ ఆ లోటు తీరింది ఆయన వల్లే. నేను మీ మీద ప్రవచిస్తున్నాను, మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారో పట్టించుకోరో అనవసరం, కానీ మీ లోటులు తీరేది మీ వల్లనే, మార్పులు జరిగేది మీ వల్లనే. మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మార్పు జరుగుతుంది. మీరు వెళ్ళిన ప్రతి చోట అలా చేయగలరు మీరు. సో మీ గురించి ఎవరు పొగడక్కర్లేదు. యు నో వాట్ యు ఆర్. నువ్వు వెళ్ళినప్పుడు నీకు తెలుసు, ఓకే నేనున్నాను కాబట్టి ఇక్కడ అన్నీ బాగున్నాయి. దట్ ఈస్ కాల్డ్ బీయింగ్ ఇన్ క్రైస్ట్. ఎవరో పొగుడుతున్నందుకు కాదు, ఎవరో పట్టించుకున్నందుకు కాదు. యు నో వాట్ యు హవ్ డన్ ఇన్ దట్ ప్లేస్. నువ్వు చల్లగా వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి, ఎవరు నేను పిలిచి సన్మానం చేయకపోవచ్చు, థ్యాంక్ యూ కూడా చెప్పకపోవచ్చు, బట్ యు నో వాట్ యు హవ్ డన్. నువ్వు అక్కడే చేయవు, ప్రతి చోట చేస్తావు అలాగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తెలివి లేని వాళ్ళు అన్ని చోట సన్మానాలు కోరుకుంటారు. ఐ నో వాట్ ఐ యామ్ అనండి. మా ఖరాబా సఖరాబా లే బహాంతోలోబో. నాకు ఒక దైవజనుడు మీకు చెప్తూ ఉంటే వినుంటారు, స్మిత్ విగల్స్ వర్త్ అని ఒక దైవజనుడు. ఆయన అంటాడు, నేను బయటికి ఎంత కనబడుతున్నా 1000 రెట్లు లోపల ఉన్నాను. చెప్పండి, మీరు కూడా చెప్పండి, నేను బయటికి ఎంత కనబడుతున్నాను అందుకంటే 1000 రెట్లు ఎక్కువ ఉన్నాను లోపల. మీరు సరిగా చెప్పలే. యు ఆర్ 1000 times బిగ్గర్ దాన్ వాట్ యు ఆర్ అవుట్ సైడ్. ఎగ్జాజురేషన్ కాదు ఇది, గ్యాస్ కొట్టి పంపించడం కాదు. కొంతమంది అయ్యగారు భలే ఉబ్బిస్తాడు, నువ్వు ఉబ్బిపో, మరి ఏమైంది తప్పి ఉబ్బిపోయేది కాదు ఇది. లైఫ్ ఇన్ క్రైస్ట్ మై బ్రదర్. ఎవరికైతే ఇది అర్థమవుతుందో, ఈ స్పృహ అర్థమవుతుందో, ఈ ఎన్విరాన్మెంట్ తెలుస్తుంది. ఇది కాదు ఎన్విరాన్మెంట్. దట్స్ వై వెన్ వి సే ఇక్కడ చాలా వేడిగా ఉంది, ఇట్ విల్ కూల్ డౌన్ అంటాం మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వై? మన వాతావరణం మందే. ఎవరి వాతావరణం గురించి మనం మాట్లాడాం. మనం ఎక్కడికి వెళ్తామో మన వాతావరణాన్ని మనం తీసుకెళ్తాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. వాక్యంలో రాయబడింది, జనులు పడ్డాం అంటే లేదు, మనం లేచి పైకి వెళ్తున్నాం అంటామండి. నో వి స్పీక్ లైక్ దట్. అరే ఈయన వచ్చాడండి బాబు, ఈయన ఏది తప్పుగా మాట్లాడు. ఎందుకు నీకు తప్పుగా మాట్లాడే వాళ్ళు కావాలా? అన్నిటినీ మంచిగా మార్చేస్తాడండి ఈయన. ఎంత బాగుందో సాక్ష్యము. నేను వెళ్ళక ముందు అక్కడ అందరూ అంటాం, ఏం బాగాలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు, కాళ్ళు అవుతున్నాయి, చేతులు అవుతున్నాయి. నేను పోయాను అనుకో, వచ్చాడండి బాబు ఈయన విన్నాడు ఇలాంటి మాటలు. మంచిదే, మీకు కూడా అలాంటి పేరే వచ్చును కాక. ఎంతమంది నాతో ఎక్కిపిస్తారు? నా కోసమన్నా మారాలి ఇప్పుడు వాళ్ళు. ఎస్, నిన్ను మార్చలేరు వాళ్ళు, కాబట్టి నీలాగా మారాలి వాళ్ళు. చెప్పండి, నన్ను ఎవరు మార్చలేరు, ఎందుకంటే నేను ఎప్పుడో మారిపోయాను. నేను క్రీస్తులో ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు నివాసములన్నిట్లోకెల్లా ఆ సీయోను గుమ్మములు దేవునికి ఎంతో రమ్యమైనవి. ఓ హల్లెలూయా. అట్టి నివాసంగా దేవుడు నన్ను చేసుకున్నాడు. హల్లెలూయా. సర్వ సృష్టికి కారణభూతుడైన ఆయన ప్రతి ఈ అంతరిక్షాన్ని మనం ఆలోచిస్తే, ఆ గెలాక్సీస్ని ఆలోచిస్తే, ఆ పైన ఉన్న ఇంకా ఒక్కటే గెలాక్సీని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈ మిల్కీవే గెలాక్సీలో ఉన్న ఈ ఇంత మటుకున్న సోలార్ సిస్టంలోంచి వచ్చిన ఈ భూమినే ఇంత ఆలోచిస్తున్నారే. ఇంకా దాని తర్వాత ఎన్నో ఉన్నాయంటే అట్లా. ఇలాంటి అమోఘమైన సంగతులు అసలు మనిషి ఊహకు కూడా అందనంత గొప్ప సృష్టికి కారణమైన ఆయన ఎక్కడ ఉండాలి? ఎక్కడైనా ఉండొచ్చు ఆయన ఏవి ఆయన పట్టలేవని ఉంది. ఆకాశం మహాకాశాలు ఆయన పట్టలే, అంటే యూనివర్సే పట్టలేదు ఆయన్ని. ఆయన డిసైడ్ చేశాడు ఒకరోజు ఏంటో తెలుసా, నేను మనిషిలో నివసిస్తాను. ఓ హల్లెలూయా. వాక్యంలో ఉంది, నువ్వు నరమాతృని ఆలోచించుటకు వాడు ఏ పాటి వాడు. ఈ ఆలోచన ఎంత గొప్పది. ఈ ఇంత విశాలమైన విశ్వం ఉండగా వై డిడ్ యు చూస్ మీ? ఆయన కావాలంటే ఆయన కోసం సపరేట్ చేసుకోలేడా? దిస్ షుడ్ బి మై ప్లేస్, బట్ హీ చోజ్ మీ.
సరిపోతుందా ఒక థ్యాంక్ యూ ఆయనకి? ఒక 3 గంటలు వచ్చి కూర్చొని హల్లెలూయా అంటే సరిపోతుందా? అది పెద్ద ఫోజ్ ఎందుకు కొడతారు కొంతమంది అర్థం కదా. జీవితం అంతా స్తుతించినా సరిపోదని ఉంది వాక్యం. అది కూడా సరిపోదని ఉంది. సరిపోనప్పుడు ఇంకా 3 గంటలకే అలసిపోతే ఎట్లా? నిత్యత్వంలో ఏం చేస్తారో తెలియదు వీళ్ళు. లెర్న్ టు బీ ఎ న్యూ మైండ్. డోంట్ టాక్ లైక్ దిస్. కొంతమంది బాగానే ఉంటారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయగానే మాడిపోతారు అల్లగా. ఫస్ట్లో బాగానే ఉంటారు, నవ్వుతుంటారు, వికాసంగా ఉంటారు, మంచిగా ప్రకాశం కనబడుతుంటారు. కొన్ని రోజులకి వాళ్ళ మొక్కలు కూడా అని అయిపోతాయి. ఏమైంది, ఎటు జాయిన్ అయ్యారు వీళ్ళు పోయి అనిపిస్తుంది. డెఫినెట్ ఎక్కడ జాయిన్ అయ్యారు వీళ్ళు, ఏదో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు కోచింగ్. మేము ఇలాంటి వాళ్ళకు ఆగం అస్సలా. మా బ్యాచ్ అంతా 1 మైల్ నడిస్తే 2 మైల్ నడిచేటోళ్ళు ఉంటారు, 2 నడిస్తే 4 నడిచేటోళ్ళు ఉంటారు. అట్లాగే ఉండాలి మనం. ఒకరోజు రెప్పపాట్లు వెళ్ళిపోతాం అన్నది వాక్యంలో. ఆ స్పీడ్ ఉండాలి మనకి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని విషయాలకు అలా ఆతురపడే వాళ్ళు ఉండాలి. లోకం విషయంలో నిర్మలంగా ఉండండి అని ఉంది, చెడుతనం విషయంలో నిర్మలంగా ఉండాలి, కానీ దేవుని విషయంలో ఫైర్ మీద ఉండాలని ఉంది. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు ఈరోజు? ఎంతమంది ఏకీపిస్తున్నారు? కమాన్, యువర్ టాక్ టు యువర్ సెల్ఫ్. మీతో మాట్లాడుకోండి. ఇవన్నీ ఎవరు నేర్పరు, మీకు ఇక్కడే నేర్పబడతాయి. లోక జ్ఞానం వాళ్ళని రక్షించడానికి సరిపోదు, వాళ్ళు ఇంకా మోసం చేయడానికే పనిచేస్తుంది. కానీ మనమే అనేకులను రక్షించే శక్తి ఉన్న వాళ్ళం. ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ అని అందుకే అన్న. నా నెక్స్ట్ వచనం ఏముంది? 3వ వచనం. దేవుని పట్టణమా, దేవుని పట్టణమా. నిన్నే అంటున్నాడు, నన్నే అంటున్నాడు. ఏదో హైదరాబాద్ సికింద్రాబాద్ అనట్లేదు, బాంబే కలకట్టా అనట్లేదు. ఈస్ టాకింగ్ టు ద చర్చ్. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. కమ్ ఆన్, ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రొఫెసీ. నన్ను గురించి మనుషులు గొప్ప సంగతులు చెప్పుకుంటారు. ఐ విల్ బి ద టాక్ ఆఫ్ ద కంట్రీ, టాక్ ఆఫ్ ద వరల్డ్. ఎవరికి నచ్చితే నచ్చకపోయింది, లేక బాగా ఎక్కువైంది. ఎక్కడం కాదు, పొంగి పొర్లుతుంది మాకు. దేవుని స్తోత్రం కలను కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో కాదు, ఈ రాబోయే వారంలో అలాంటి సంగతులు మీలో జరుగును కాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ గురించి ఎట్లా బయటకు వచ్చారు వీళ్ళు? ఎట్లా బయట? ఫస్ట్ వేసేయండి వాళ్ళని అన్నారంట. వేసేయండి వాళ్ళని ఆ పరిస్థితిలో. వాళ్ళు వేస్తారు కదా, ఫస్ట్ వీళ్ళు భయపడతారేమో 7 అంతలు చేశారంట. అగ్ని ఏం చేశారు? 7 అంతలు పెంచారంట. దట్స్ వై ఐఎమ్ నాట్ టెలింగ్ యూ సింపుల్లీ. ఈవెన్ 7 అంతలు చేసి అన్నారంట. ఇప్పుడు వేసేయండి రా, ఇంకా లాభం లేదు, వాళ్ళకి భయాలు లేవు. ఇట్లనే మాడుతుంటే వాళ్ళు బయట ఉండే, లోపల వేసేయండి. వేసేస్తారు. వేసేస్తే వేయకుండా ఆపచ్చు కదా దేవుడు. హలో, ఏం సిస్టరు బ్రదరు, వేయకుండానే ఆపచ్చుగా. దేవుడు అట్లాంటి రాకుండానే తీసేయచ్చుగా, వేయకుండా ఆపచ్చు కదా. దేవుడు చాలా రోషం గలవాడని బైబిల్ చెప్తుంది. ఆయన నీకు, ఓ మై గాడ్, నేను ఎందుకు ఆగాను తెలుసా? మీ సాక్ష్యాలు ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయో అని ఆలోచిస్తున్నాను. ఎంత అడ్వెంచరస్గా ఉండబోతున్నాయి. ఆహాహాహా. అందుకే బైబిల్ ఉంది, జలములు నిన్ను ముంచలేవు, అగ్ని నిన్ను కాల్చలేదని. నన్ను ఏమైనా చేయాల్సిందంటే 2020లోనే చేసేయాలా, దాటి వచ్చి నాకు ఎవరు ఏం చేయలేదు నన్ను. నన్ను ఆపేది ఉంటే అప్పుడే ఆపేయాల్సింది. ఇప్పుడు ఎవరు ఆపలేరు. ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్. మనం ఏం అలా అరిసే వాళ్ళం కాదు, తిరిగే వాళ్ళం కాదు. ఇలాంటప్పుడే అరుస్తాం మనం. మిగతా అప్పుడు చల్లగా కూర్చుంటాం, మనం చల్లగానే పనులు చేస్తామని. మనం వీఆర్ ఎక్సైటెడ్ బికాస్ వీఆర్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. ఇక్కడ ఎక్సైట్ అవ్వాలి మరి. నేను నిన్ను చూశాను చర్చిలో, అట్లా అరిచినవేంది నువ్వు? బయట బాగానే ఉంటావు కదా చల్లగా, అంటే చల్లగానే పనులు చేయనీకి అక్కడ అరుస్తాను నేను. మీకు అర్థమైతే ఎంత బాగుండు. కొంతమందికి ఇంకా అర్థం అవ్వట్లేదు, కొంచెం ట్రైనింగ్ కావాలి మీకు మాలకు తయారవ్వాలంటే. ప్రైజ్ ది లార్డ్. అలా అన్నారంటే వేసేయండి వీళ్ళని. ఫస్ట్ వేసేసే వాళ్ళు కూడా తగలబడ్డారు. కానీ వాక్యంలో ఉంది, కావాలంటే దేవుడు వాళ్ళని ఆపొచ్చు కదా, మంటను ఆరిపేలా చేయొచ్చు. 2 చేయలే.
ఆయన ఏం చేశాడు తెలుసా, 4వ వ్యక్తిగా అక్కడికి వచ్చాడు. అది ఎంత రోషమున్న స్టోరీ అది. పా కనీసం వాళ్ళ వెంట్రుకలు ఒకటి కాలేదంట. మీరు ఎప్పుడైనా మంట దగ్గరికి వెళ్ళి చూసారేమో, ఇట్లా తగలబడిపోతాయి ఇంటిక. అది ఇంకా మంట తగలక్కలే, ఆ ఒక్క రవ్వ వచ్చినా ఇలా అయిపోతుంది కదా. సెగ తగిలిన అంటాం. థ్యాంక్ యూ. సెగ తగిలినా ఏమైపోతుంది, అలా ముడుచుకుపోయినట్టు అయిపోతుంది ఇంటిక. సెగ కాదు బ్రదర్, ఇది ఫర్నేస్, కొలిమి, గుండంలో పడేస్తే ఎంట్రిక కాలేదు. అది ఓకే, అదే ఎక్కువైపోయింది. ఇంకా ఒక్క కనీసం వాసన రాలేదంట. ఆ మంట వాసన రాలేదు. మీరు ఎప్పుడైనా పొగ మంటలు వేసుకుంటారు కదా, చలి మంటలు వేసుకున్నప్పుడు మొత్తం బాగానే ఎంజాయ్ చేస్తారు, బయటకు వస్తే మొత్తం కంపు వచ్చేస్తుందా కదా, అవునా కదా. అది కూడా రాలేదంట. అది కాదు దేవుని రోషం. డూ యూ థింక్ గాడ్ విల్ లీవ్ యూ? ఆయన నిన్ను విడువని, నేను ఎడబాయినాను. నథింగ్ బై నో మీన్స్ షల్ హర్ట్ యూ అన్నాడు. ఏది ఏం మాత్రం నీకు హాని చేయదన్నాడు దేవుడు. కమ్ ఆన్, యూ కెన్ వాక్ లైక్ దాట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్టాప్ వరింగ్. చింతపడ్డం మానేయండి ఇక్కడి నుంచి. చింత ఒక దురాత్మ. డూ యు నో దట్? చింత ఒక స్పిరిట్, అది దురాత్మది. మీరు ఎంత చింతిస్తారో అంత దురాత్మలు పిలుస్తారు. అది మంచి పని అనుకుంటాను. కూర్చొని తీరిగ్గా చాయ్ తాగి చింత తీసుకుంటారు అంటే 4 వస్తాయి. ఇట్లా మాలిష్ చేస్తే నీకు ఫస్ట్ ఇంకొంచెం చింతపడం, ఇంకా గ్యాంగ్ని పిలుస్తాం. అట్లుంటుంది. చింతపడడం అవసరమా? అప్పుడు ఎవరైనా వచ్చాననుకో, పదం ఏం కాదు దేవుని స్తోత్రం అంటే, మీకు వస్తే తెలుస్తుంది. మళ్ళీ వాళ్ళ మీద మంత్రాలు వేయడం, మీకు వస్తే తెలుస్తుంది. వాళ్ళకి ఎందుకు రావాలి మళ్ళీ? ఇది మంత్రగాల పని కాకపోతే ఏంటి? నాకున్న బాధ నీకు వస్తే తెలుస్తుంది. అమ్మో, వాళ్ళ మంత్రగాళ్ళు జాగ్రత్త. వై డూ యూ స్పీక్ లైక్ దాట్? ఐ డోంట్ స్పీక్ లైక్ దాట్. మా ఊర్లో ఎవరు అట్లా మాట్లాడరు, మా పట్టణంలో ఎవరు అట్లా మాట్లాడరు. ఏ పట్టణమో వీళ్ళు. కొంతమంది అంటారు కదా, ఈడొక మాయలోకం ఏంటంటే, మాయలోకం కాదు మాది, మా లోకం అట్లనే ఉంటుంది. అందుకే ప్రభు అన్నాడు, మిమ్మల్ని ఈ లోకాన్ని నుంచి వేరు చేశాను. అందుకే లోకానికి మనం వెర్రి వల్ల కనిపిస్తామంట. కానీ బాధాకరం ఏంటంటే, సంఘంలో కూడా వెర్రి వల్ల కనిపిస్తున్నామంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. ఇలాగే కదా మాట్లాడాలా? ఇలా మాట్లాడాలని తప్పెందుకు పడుతున్నారు? దట్ మీన్స్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం. డోంట్ గెట్ డిస్కరేజ్డ్. నువ్వు ఆత్మీయంగా మాడుతున్నావు, ఆత్మీయ సంగతులు మాడుతున్నావు, అయితే మనుషులు పట్టించుకోలేంకో. మా ఇంటి దేవుని ఎరిగి కూడా అలా అంటున్నారండి నన్ను అంటే, నీకెందుకు? వాళ్ళకి ఆ దేవుడు ఎరిగాను గ్యారంటీ ఏంటి? వాళ్ళు ఎరిగి ఉంటే అలా చేయరు కదా. నీతో పాటు కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాళ్ళు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునా కదా? ఏం ప్రాబ్లం? దట్స్ దేర్ ప్రాబ్లం, నీ ప్రాబ్లం కాదు. కమ్ ఆన్, చైర్ అప్, ధైర్యం తెచ్చుకోండి. ఆమేన్. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, ఇంకేముంది అక్కడ? మనుషులు నీ గురించి గొప్ప సంగతులు చెప్పుకోదు. నెక్స్ట్, రాహాబును ఐగుప్తును నేను పరిచర్యలని దీని గురించి చాలా మాట్లాడొచ్చు కానీ ఓకే. బట్ రాహాబును ఐగుప్తును బబులోను నాకు పరిచయులని నేను తెలియజెప్పినప్పుడు, ఫిలిష్తియా, తూరు, కూషులను చూడుము, మీరు అచ్చట జన్మించి. ఏ జనమైన అందరు ఇక్కడే జన్మించారంట. ప్రతి జనము దానిలోనే జన్మించుననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచి. ఇది పాత నిబంధన కాదు, అందుకే మీకు అర్థమవుతుంది. పాత నిబంధనలో ఇజ్రాయెల్ మాత్రమే దేవుని జనం అని పిలువబడ్డారు, మిగతా వాళ్ళంతా అన్య జనులని పిలువబడ్డారు. కానీ ఆయన ఒక సమయం గురించి మాట్లాడుతున్నాడు, సమస్త జనులు ఆయన. కానీ దావీదు లాంటి వాళ్ళకి అర్థమైంది, ఏమన్నా తెలుసా? సర్వ జనులారా, సమస్త దేశంలో యెహోవాను స్తుతించండి. ఇజ్రాయెల్ ఏడుండి అలా మాట్లాడకూడదు అసలు. కానీ ఆయన కీర్తన రాసిన 100వ కీర్తన, సమస్త దేశంలో యెహోవాను ఉత్సాహధ్వని చేయడు. బట్ దట్ మీన్స్ హీస్ థింకింగ్. ఆయనకు అర్థమవుతుంది ఏంటో తెలుసా? ఈ కీర్తనలు రాసినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు, కానీ ప్రవచనాత్మకంగా వాళ్ళు రాస్తున్నారు. ఏమంటారు తెలుసా? అందరు జనాలు ఆ స్థలంలోకి వస్తారు, ఆ స్థలంలోకి రాగానే వాళ్ళందరూ కూడా దేవుని జనాలుగా పిలువబడతారు. ఇది ఎలాంటి ప్లేస్? మనం మామూలుగా ఇండియన్స్ అంటాం, ఎందుకంటే ఇండియాలో పుట్టాం కాబట్టి. ఇంకో దగ్గర పుడితే ఇంకో, అమెరికా అయితే అమెరికన్స్ అంటారు. సో ఇవన్నీ న్యాచురల్ బర్త్, శారీరకమైన బర్త్. కానీ ఆత్మీయంగా మనం ఎప్పుడైతే తిరిగి జన్మించామంటాం, మనందరం కూడా సియోన్లో జన్మించాం.
ఆమేన్. అదే ఉంటున్నా అక్కడేమంటారు, ప్రతి జనము దానిలోనే జన్మించిన నీవు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపడి. సియోన్ దేని గురించి పాడతాండ, అందరు చెప్పుకుంటారు. అక్కడ ప్రవచనాత్మక అంటున్నది నెరవేరింది ఇప్పుడు. అందుకే మనము సియోన్కి వెళ్తున్నామని, ఇంకా పాటలు పాడుకుంటూ సియోన్ పోతున్నాం అంటున్నారు కొంతమంది. మనం ఆల్రెడీ ఉన్నామని వాక్యం చెప్తుంది అక్కడ. ఈ జన్మ ఏంటి, శారీరక జన్మ కాదు. దిస్ ఈస్ కాల్డ్ born again, తిరిగి జన్మించడం. when you are born again, you are born into this. ఈ స్థలం పేరే సియోను, సంఘము, క్రీస్తు, నీవు. సో మనం ఇప్పుడు ఎవరు? ఆ క్రీస్తు అనబడిన సియోన్లో ఉన్న వాళ్ళం. ఇది ఫిజికల్ లొకేషన్ కాదు, అంతకంటే పవర్ఫుల్ ఆత్మ సంబంధమైన ప్రపంచం ఆయన. అందుకే బైబిల్ ఏముంది తెలుసా, కొలొస్సీ 1:12-13 వచనాలు ఏముంది? కొలొస్సీలకు రాసిన పత్రిక 1 మళ్ళీ వి విల్ అండర్స్టాండ్ దిస్ ఆల్సో. కొలొస్సీ 1:12-13. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును 12:13 గో ఫర్ 12:13. సో 12:13 13 చదవండి డైరెక్ట్. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన. వెయిట్, ఇక్కడ there is a small issue in translation. and had translated us into kingdom of his dear son. ఇంకో ట్రాన్స్లేట్ ఉంటుంది, ట్రాన్స్లేటెడ్ ఇంటూ కింగ్డమ్ ఆఫ్ హిస్ లవ్ సన్ అని ఉంటుంది. లవ్ అక్కడ వాడిన పదము మనకి ఇక్కడ డియర్ అని రాశారు, తెలుగులో ఏమో ప్రేమించిన అని ఉంది. అగాపే సన్ అని ఉంటుంది. అగాపే అనండి. అగాపే అంటే ఇట్ ఇస్ నాట్ హ్యూమన్లీ లవ్, is love of God which is unconditional. వెయిట్, దాని అర్థం ఏంటంటే మనం ఇప్పుడు వచ్చిన రాజ్యం అనండి ప్రేమ రాజ్యం. ప్రేమ దేశం కాదు, ప్రేమ రాజ్యం. ప్రేమ రాజ్యం అనండి అంటే అర్థమేంటి? దే హ్యాడ్ ఎ కాన్సెప్ట్ కాల్ వాళ్ళు చాలాసార్లు మిస్ఇంటర్ప్రిటెడ్ దిస్. అండ్ ఎలా మిస్ఇంటర్ప్రిటెట్ చేశారంటే ఇట్స్ ఆల్ కైండ్ ఆఫ్ వేర్ యూ హ్యావ్ ఫ్రీడమ్. ఇట్స్ నాట్ హ్యూమన్లీ ఫ్లెష్లీ లవ్ కాదు, ఇది మనుషుల యొక్క ప్రేమ లాంటిది కాదు. బైబిల్ ఎగ్జాంపుల్ చెప్తాడు, మనం ప్రేమించాము, ఆయనే మనల్ని ముందుగా ప్రేమించాడు. అంటే కారణం లేకుండా ప్రేమించే రాజ్యంలోకి వచ్చామంట. వెయిట్ అంటే మనం ఉన్న రాజ్యంలో కారణాలు ఎదగకుండా ప్రేమిస్తారనండి. మీరు మాట్లాడారు ఇప్పుడు, నాకు తెలుసు మీరు కారణాలు ఎదుగుతున్నారంటే మీరు ఆ రాజ్యం ఉన్నారో లేదో మా డౌట్. అర్థమైందా? కాలేదా? అర్థమైందా? కాలేదా? ఏంటది? ఇప్పుడు మీరు వచ్చిన రాజ్యం ఎన్విరాన్మెంట్ ఎలాంటిదంటే ఎవరు కారణాలతో ప్రేమించరు. అంటే ఇప్పుడు మీరే తేడా అనమాట, ఎవరైతే కారణాలు పెట్టి ప్రేమిస్తారో. దట్ మీన్స్ ఇఫ్ యూ డోంట్, ఇప్పుడు నేను కాదు తేడా, నేను కరెక్ట్. సో దట్ మీన్స్ యూ మస్ట్ చేంజ్. దట్స్ వాట్ ద లా మనకు నేర్పిస్తుంది అక్కడ. ఇట్స్ హిజ్ లవ్ సన్ కింగ్డమ్. దట్ మీన్స్ బైబిల్లో ఉంది గాడ్ ఈజ్ లవ్ అని ఉంది. దేవుడికి ప్రేమ ఉందని లేదు, దేవుడే ప్రేమ అని ఉంది. అంటే నువ్వు సహించలేదంటూ ఏదీ లేదు. అంటే ఆ ప్రేమ క్యారెక్టరిస్టిక్స్ కొన్ని చెప్పాడు. 1 కొరింథీ 13 వెళ్దాం ఒకసారి. 1 కొరింథీ 13 రీడ్ ఫ్రమ్ వర్స్ నెంబర్ 4. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించు. నా ఇలాంటి ప్రేమ అంటే మీ మెంటాలిటీ ఎలా ఉండాలంట? మీరే మ్యాచ్ చేయండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. ప్రేమ ఏం చేస్తుందంటే దీర్ఘకాలం సహించు. నేను ఎట్లా, ఎవడు సహిస్తాడండి అంటే నువ్వు ఈ రాజ్యమేనా కాదా? ఇప్పుడు అర్థమవుతుంది. దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సర, ప్రేమ డంబముగా అది ఉప్పొంగదు. నెక్స్ట్ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము
విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారం మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయం. హలో, మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్ మీ జీవితానికి. ఇలాంటివి ఏమైనా మీలో లేకపోతే మీరు రైట్ కింగ్డమ్ లో రాంగ్ వ్యక్తిగా ఉన్నారు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటిని తాలుకొను, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చుకొనును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైన నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. దీన్ని తప్పు టీచింగ్ మార్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. భాషలు ఆగిపోతాయి అది నేను ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. అది దీంతో లింక్ ఉంది. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్ధకమగును. సో నా ఇప్పుడు మనకి వాటితో పని ఉంది, ప్రవచనాలతో పని ఉంది, భాషలతో పని ఉంది. సో ఈ టైం నేను దానికి వ్యయపరచలేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కానీ అక్కడ ఏమంటున్నాడంటే ఆ ప్రేమకున్న క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నాడు. ఆ రాజ్యంలో ఉన్న వ్యక్తులకు అలా ఉంటారంట. ఇప్పుడు మన అమెరికా వాళ్ళని ఎలా గుర్తుపడతాం? కనీసం వాళ్ళు నోటి మాట్లాడకపోయినా తెల్లగా ఉంటారు వాళ్ళు కదా. అలానే అందరు తెల్లగా ఉంటారని లేదు, కొంతమంది బ్లాక్ కూడా ఉంటారు. కానీ యూజువల్గా ఫారినర్ అనగానే మీ దృష్టిలో ఏమొస్తుంది? ఫారినర్ డజంట్ మీన్ ఓన్లీ తెల్లలే. కానీ అట్లీస్ట్ మీరు ఒక ఎక్స్పెక్టేషన్ చేస్తారు కదా, వీళ్ళు ఫలానా అలాంటి ప్రాంతాలకు చెందిన వాళ్ళు నోరిప్పి భాష మాట్లాడే ఇంగ్లీష్ విధానాన్ని బట్టి, కొంచెం ఎక్కువ తెలుగు ఉన్న వాళ్ళైతే వాళ్ళ ఇంగ్లీష్ యాక్సెంట్ బట్టి వీళ్ళు అమెరికన్స్, వీళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు, వీళ్ళు లేకపోతే ఆస్ట్రేలియన్ అని చెప్తారు. వాళ్ళ అలవాట్లను బట్టి కూడా కొంచెం ఎక్కువ జ్ఞానం ఉంటే అలవాట్లు. అచ్చా, వీళ్ళు టీ తాగుతున్నారా, అయితే వీళ్ళు యూకే ఇంగ్లాండ్ వాళ్ళేమో, వీళ్ళు కాఫీ. ఇప్పుడు అంటే అందరూ ఏది పడితే అది తాగుతున్నారు. ఒకప్పుడు టీ తాగే వాళ్ళందరూ ఇంగ్లీష్ పీపుల్ అనేవాళ్ళు, అమెరికన్స్ అందరు కాఫీ తాగుతారు. అంటే ఇలా గమనించేవాళ్ళు, కొన్ని తెలుసుకునేవాళ్ళు వాళ్ళ హ్యాబిట్స్ని బట్టి, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ని బట్టి. సో అందుకే ప్రతి రాజ్యానికి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది, ఒక్కొక్క విధానాలు ఉంటాయి వాళ్ళకి. అలాగే దేవుని రాజ్యానికి ఉన్న విధానాలు చెప్తున్నాడు అక్కడ. ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ కనబడిన వాళ్ళు అయితే వాళ్ళు దేవుని రాజ్య సంబంధులు. ఇదెందుకు? ఇది ప్రేమ రాజ్యం అనండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో నా మీద కోప్పడడం కాదు, ఎవరి మీద కోప్పడం, మీరు అలవాటు చేసుకోవాలి ఇవన్నీ. ఇఫ్ యు ఆర్ ఇలా పనిచేస్తే ఆ రాజ్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? కాపాడుకుంటుంది. మీకు అర్థమైతే ఎంత బాగుంటుంది. ఎందుకంటే రాజ్యానికి కూడా సెక్యూరిటీ ప్లాన్స్ ఉంటాయి, రాజ్యానికి ఫోర్సెస్ ఉంటాయి. ప్రతి రాజ్యంలో మిలిటరీ ఫోర్స్ ఉంటుంది కదా. మన మిలిటరీ ఫోర్స్ ఎవరు? ఏంజల్స్ కదా. సో ఆ మిలిటరీ మీకోసం పనిచేయాలంటే ఏం చేయాలి? నువ్వు ఆ రాజ్యాన్ని గౌరవాన్ని కాపాడాలి. నువ్వు ఎక్కడికో పోతున్నావు, దేవా త్రోవంతా కూడా దూతల్ని పెట్టండి. నువ్వు చేసే పనులు ఒకటి, మధ్యలో ఏం పెట్టాలి? ఎవరిని పెట్టాలి? అట్లాంటివి ఒక చేయకండి. మీరు ఎవరు అడగక్కర్లేదు, దూతల్ని పెట్టినాయన దూతల్ని పెట్టిన అడగక్కర్లేదు. యు వర్క్ అకార్డింగ్ టు ద కింగ్డమ్. రాజ్యానికి తగినట్టుగా బ్రతకండి, అన్నీ మీకోసం పనిచేయడం ప్రారంభిస్తాయి. అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని ఉంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఇంతవరకు? ఎంతమందికి మనసు ఎక్కింది? ఈరోజు కూర్చుందా? బాగా అర్థమైంది కదా. సో నేను అంధకారంలోంచి బయటకు వచ్చేసాను. గో బ్యాక్ టు దట్ 87, 87 5వ వచనం అయిపోయింది. 6వ వచనం చూడండి. యెహోవా జనముల సంఖ్య రాయించినప్పుడు ఈ జనము అక్కడ, అంటే ఈ జనానికి సంఖ్య కూడా ఉందంట. ఇది ఇష్టం వచ్చినటువంటి రాజ్యం కాదు. దేర్ ఆర్ ఆర్డర్స్. అంటే యు ఆర్ ఇంపార్టెంట్, యు ఆర్ రిజిస్టర్డ్ దేర్. మీకు అర్థమైతే ఎంత బాగుంది. మీకు ఆధార్ కార్డులు ఇది ఉంటేనే ప్రూఫ్ అంటాం కదా, ఐడి ప్రూఫ్. ఆ ఐడి ప్రూఫ్ల కంటే గొప్ప ప్రూఫ్ ఉంది మీకు. మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయనే మన సంఖ్య కరువు అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జనసంఖ్య రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చును. దేవుడు మీకు ఆ ప్రూఫ్ కూడా ఇచ్చాడు. ఆ ప్రూఫ్ ఇప్పుడు మీలోనే ఉంది. ఆయనే మీలో నివసిస్తున్నాడు. ఒక కొంతమంది అన్నారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే దేశం ఎక్కడుంది? మట్టిలో లేదు, మనుషుల్లో ఉన్నారు. మన దేవుని రాజ్యం ఎక్కడుంది? నీలో ఉంది, నాలో ఉంది. ఇక్కడ అక్కడ అని కాదు, మీలో ఉందని ఉంది. సో మీరు ఎక్కడుంటే అక్కడ దేవుని రాజ్యం ఉంది. ఆ రాజ్యపు విధానాలు అక్కడ పనిచేస్తాయి. మీరు పని చేయించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత ఏమంటున్నాడు చూడండి. పాటలు పాడుచు
వాద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీ యందే ఉండవని హల్లెలూయా. వారందరూ. ఏడుపులు ఏడ్చుచు అని ఉంది అక్కడ. నలుగురిని తిట్టుచు, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుచు అనుందా? ఇవి చేస్తే మీరు అర్థం ఏంటి? ఎందుకు ఇదే మాట పోండి ఒకసారి ఎఫెసీ 5:18 చూడండి. ఎఫెసీ 5:18. మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. ఇక్కడ ఒక చిన్న పోలిక తీసుకొస్తున్నాడు. మద్యంతో మత్తులై ఉండకండి, అక్కడ దుర్వ్యాపారం ఉంది దానిలో. అంటే ఇట్స్ నాట్ రైట్. బట్ బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆత్మపూర్ణులై ఉండడం అంటే ఇంకా నింపున ఇంకా అన్నం కాదు. ఆత్మపూర్ణులు అంటే ఆత్మ యొక్క ఎన్విరాన్మెంట్లో ఉండండి, అట్మాస్ఫియర్లో ఉండండి, ఆత్మ యొక్క మనస్తత్వంలో ఉండండి. అప్పుడు ఏమవుతుందంట? అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంట? ఒకరినొకడు కీర్తనలతో. సేమ్ లాంగ్వేజ్ ఉంది ఇక్కడ కూడా. అందుకే పౌలు చెప్తున్నాడు, మనం ఏదైతే ప్రవచించబడిందో ఆ స్థలంలో ఉన్నాం ఇప్పుడు. సో మెయింటైన్ ద డిగ్నిటీ. మై గాడ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందా? సో కీర్తనలు మీరు చదివారు, పాటలు పాడుచు సంగీతములతోను. నో 87 పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీ యందే. అంటే వాయిద్యాలు తప్పని లేదు, కానీ పాటలు పాడుచు వాయిద్యాలు వాయించుచు మా ఊటలన్నీ. అవన్నీ ఎక్కడి నుంచి రావాలంట? ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ క్రైస్ట్. అవన్నీ కూడా నీలోంచే వస్తున్నాయని చెప్పాలంట మనం. అంటే మాకన్నిటికీ ఆధారం నువ్వే అని. మీ బాధలు కాదు మీ పాటలకు ఆధారం, మీ కోపాలు కాదు ఆధారం. కొంతమంది బాధేస్తే బాధ పాట, ఈ కాదు, అలా పాడకూడదు. యూ హ్యావ్ టు సింగ్ ఫ్రమ్ యువర్ దట్ స్ప్రింగ్ కాల్డ్ ద క్రైస్ట్. యెషయా 12 ఉంటుంది, రక్షణాధారమైన బావుల్లోంచి మీరు చేదుకోండి అని ఉంటుంది. అంటే అర్థమైంది. మీ సాంగ్స్ అన్ని సాల్వేషన్ గురించి ఉండాలి, విక్టరీ గురించి ఉండాలి, మీ ఫీలింగ్స్ గురించి కాదు. అయితే అలాంటి మన లాంగ్వేజ్ అంటే అది, మన స్టైల్ అది. మనం మాట్లాడుకుంటే అలాగే మాట్లాడుకుంటే పాటలు పాడచ్చు, వాద్యాలు వాయించచ్చు, మా ఊటలన్నీ నీ యందే ఉన్నవని వారందరూ. ఎఫెసీ 5:19 ఏముంది? ఒకరినొకడు కీర్తనలతో. మీరు ఒకరినొకరు ఏం చేయొచ్చంట? కీర్తనలతోను సంగీతం. చూసారా? ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు ఏం చేసుకోవచ్చంట? అన్ని రకాల టాక్స్ చేయొచ్చు, హెచ్చరించుకోవచ్చు, అన్ని చేస్తూ మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ. అంటే ఇదేదో రిలీజియస్ ప్రాక్టీస్ చెప్పలేదు. వచ్చినప్పుడల్లా ఒక 5 పాటలు పాడండి, లేదా 3 పాటలు పాడండి, ఆ తర్వాత లేచి నిలబడి ఒక పాట పాడండి, అయిపోయిన తర్వాత వాక్యం వినండి కొంతసేపు, నచ్చినా నచ్చకపోయినా, దాని తర్వాత ముగించి ఇంకో పాట పాడండి, కానుకలు వేసినప్పుడు ఒక పాట పాడండి అని చెప్పలేదు. ఇక్కడేమి ప్రతిదీ కూడా పాటలతో చేయండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? మేక్ యువర్ లైఫ్ యాజ్ ఎ సాంగ్, మేక్ యువర్ లైఫ్ యాజ్ ఎ మెలడీ. పాడే పాటకి వాయించే వాయిద్యానికి 2 కలిస్తేనే బాగుంటుంది కదా. అలాగ దేవుని యొక్క వాక్యానికి మీకు ఆ కలయిక ఉంచండి. అప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మే చేయగలరా మీకు. అలా బాగా అవుతే ఒక మంచి పాటలాగా ఉంటుంది మీ జీవితం. అన్నీ సమకూడే అనుకో, మాటలు సంగీతం అన్నీ బాగా కూర్చుంటే ఎట్లా ఉంటుంది? అలాగ మీ జీవితం ఉండాలి. అది ఈ రాజ్యపు జీవితం. వెనక్కి వెళ్ళి అది ఫినిష్ చేద్దామా? చాలా ఉన్నాయి నా దగ్గర చెప్పాలని ఈరోజు, బట్ సమయమే లేదు. మన బ్యాక్ టు దట్ 87. ఇట్స్ డన్. ఓకే, థ్యాంక్ యూ. సో వి ఆర్ ఆల్సో డన్. లేచి నిలబడదాం. ఒక మాట నేను మీకు చూపిస్తాను, అప్పుడు మనము బలిలో ప్రవేశిద్దాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరు పారిన వారై. వెయిట్, ఇక్కడ ఏమన్నాడు? ప్రభు అయిన క్రీస్తు. స్టార్టింగ్ ఫ్రమ్ అంగీకరించిన విధం ఏంటి? నో, హౌ డిడ్ యూ రిసీవ్ క్రైస్ట్? ఇట్స్ వెరీ వెరీ చాలా లోతైన మాట ఇది. అంటే ఎలా మీకు ప్రజెంట్ చేయబడ్డాడు క్రీస్తు? యాజ్ ఎ రిలీజియన్, ఒక మతంగానా, లేకపోతే ఒక రాజ్యంగానా? సో ఇఫ్ యూ హ్యావ్ రిసీవ్డ్ హిమ్ లైక్ ఎ రిలీజియన్, యూ విల్ బిహేవ్ లైక్ ఎ రిలీజియన్. బట్ యూ హ్యావ్ రిసీవ్డ్ లైక్ ఎ కింగ్డమ్.
అండ్ యాజ్ ఎ పర్సన్, ఒక వ్యక్తిగా, ఒక రాజ్యంగా మీకు పరిచయం చేయబడితే అలాగే బిహేవ్ చేస్తారు మీరు. వ్యక్తి అయితే వ్యక్తితో మీకు సంబంధం ఉంటుంది. రాజ్యం అయితే దాంట్లో నీకు బాధ్యతలు ఉంటాయి. మతంలో అవేముండవు. కొంతమంది బిహేవియర్ అలాగే ఉంటుంది. పేరుకి పైకి భక్తి గలవారని చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు. కొన్నిసార్లు అర్థమైపోతుంది, చూస్తే అర్థమైపోతుంది మీకు. కానీ మీరు గుర్తుపట్టాలంటే మీరు ముందు రాజ్య సంబంధులై ఉండాలి. బైబిల్లో ఉంది. అందుకే ఒక వ్యక్తి వెళ్ళి విత్తనాలు వేసినప్పుడు అంట, ఆయన గోధుమలనే విత్తాడు, కానీ అవి కొంచెం బయటకు వచ్చేటప్పుడు చూస్తే దాంట్లో గురుగులు ఉన్నాయంట. అరే ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇది శత్రువు పని అనడం లేదా? మరి ఎవరు ఆ గట్టి గోధుమ గింజలంటే అది రాజ్య సంబంధులను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి హూ ఆర్ దిస్ టేర్స్? ఈ గురుగులు ఎవరు? అపవాది సంబంధులు, క్రీస్తు విరోధి సంబంధులు అనొచ్చు. వారు మన మధ్యలోంచి బయటికి వెళ్తారని. మన మధ్య అంటే మన చర్చ అని కాదు. దెర్ ఆర్ సో మెనీ మిక్స్డ్ ఇన్ ద క్రౌడ్, బట్ ద టైమ్ హెస్ కమ్ వేర్ థింగ్స్ విల్ డివైడ్. ఎప్పుడంట? వెయిట్, ఇప్పుడేం చేయకండి. వెన్ ఇట్ కమ్స్ టు ద టైమ్ ఆఫ్ జడ్జ్మెంట్, కోత సమయం వచ్చినప్పుడు, హార్వెస్ట్ టైం వచ్చినప్పుడు, పీపుల్ విల్ బి డివైడెడ్. నా ప్రేమ దేవుని పిల్లరా, మీరు ఎలా రిసీవ్ చేశారు క్రీస్తుని? బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవితం గురించి మీరు జాగ్రత్త పడండి. క్యారీడ్ అవే అయిపోకండి అందరిలాగా. ఇన్నాళ్ళు చేస్తూ పోయాము. చేంజ్ యువర్ సెల్ఫ్ టుడే. మారు మనసు పొందితే మంచిది అని ఉంది కదా. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవారు. ఇన్నాళ్ళు నడిచిపోయింది కదా, ఇట్లానే జీవించాను, ఎంతకాలం నుంచి నడిచిపోయింది. నో, డోంట్ సే లైక్ దాట్ ప్లీజ్. చేంజ్. ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడండి అని ఉంది బైబిల్. అందుకే ప్రయాస లేకుండా ఎందుకు చెప్తాడు అలాగా? సో నౌ హి సేస్, క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు ఏం చేయాలంట? వేరు పారిన వారే. ఆయనలో వేరు పారడం అంటే ఏంటి? హోల్డ్ ఆన్ అనండి. ఎఫెసీ 3వ అధ్యాయము 14 నుంచి చూస్తే ఏముంది? ఇంకా బైబిల్ మూసేసేయకండి, కనీసం స్క్రీన్ మీద చూడండి. ఈ హేతువు చేత పరలోకం నందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని మీరు ఏ కుటుంబమైనా, మీ ఇంటి పేర్లు ఏవైనా, మీరు యేసుక్రీస్తునందు ఒకటే కుటుంబం. స్టాప్ బిహేవింగ్ విత్ యువర్ ఓల్డ్ థింగ్స్. మీరు పాతవి పెట్టి మేము అది మేము ఇది అన్నారంటే మీతో ఇంకోసారి నేను మాట్లాడను. ఎవరు చెప్పొచ్చారండి మీరు అన్నీ? మేము ఆ వాళ్ళం ఈ వాళ్ళం అన్ని వాళ్ళు పోయి ఏసు వాళ్ళు అయ్యారు. ప్రైజ్ ది లార్డ్. సపరేట్ బ్యాచ్లు ఏం లేవు ఇక్కడ. అక్కడ ఏముంది? ఏ కుటుంబమైనా కావచ్చు, ఆ కుటుంబాలన్నీ ఏ తండ్రిని బట్టి కుటుంబం, ఏ కుటుంబం అని పిలువబడుతున్నారు మీరు? క్రీస్తు అనే కుటుంబం అని పిలువబడుతున్నారు మీరు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఏమన్నాడు? ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. మీరు అంతరంగ పురుషుని. నా ప్రార్థన కూడా అదే మీకోసం ఈరోజు వెళ్ళేటప్పుడు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన, చదవండి మీరు కూడా, ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. ప్రేమ దేంట్లో వేరుపడాలి? ఇందాక మనం చదివాం అక్కడ. కొలస్సీలో ఏం చదివారు? మీరు ఏ విధంగా చూడండి అక్కడ, అంగీకరించిన విధముగా. కొలస్సీ 2, ఆయన యందు వేరుపారడం అంటే ఏంటి చెప్పండి? ఇందాక చూపించానుగా, ప్రేమలో వేరుపారడం. ప్రేమ అనే క్యారెక్టర్లోకి రావడం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏముంది? వెనక్కి వెళ్తే ఏముంది? ఎఫెసీలో ఏముంది? ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో పాటు దాని వెడల్పు పొడుగు మీరు మ్యాచ్ చేసి చూసుకోవాల్సింది. అలాగ ముందు చేస్తున్న వాళ్ళని చూసి, పాడవుతున్న వాళ్ళని చూసి కాదు. దేవుని మందిరానికి వచ్చి రకరకాలుగా ప్రవర్తించి భిన్నమైన ప్రవర్తన చేసే వాళ్ళతో కాదు, పరిశుద్ధులతో మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలంట. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది నాతో ఏకీభవిస్తున్నారు ఈరోజు? చెక్ విత్ దోస్ సెయింట్స్ అని ఉంది. మీకు ఎక్కడ దొరకలేదనుకో, పక్కన వాక్యాలు చదువు, వాళ్ళతో పోల్చుకో. ఆమేన్. అందరితో ఏముంది? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలి. తగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి. వెయిట్, అక్కడే ఆన్సర్ ఉంది.
మనలో కావాలని ప్రార్థించున్నాను. దాని తర్వాత మనలో ఎక్కడున్నాడు ఆ శక్తి? పైనుంచి రాదు, రావాల్సిందల్లా వచ్చేసాడు ఆయన పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మనలో ఉన్నాడు. చెప్పండి, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు, శక్తి నాలో ఉంది. లేదంటారు ఎందుకు మరి? ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్, నౌ యూ హ్యావ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు మీకు శక్తి ఉంది. ఎక్కడుంది ఆ శక్తి? నాలో ఉంది. ఆ శక్తి ఏం చేస్తుందంటే కార్య సాధకం అవుతుంది. వర్కెత్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. ఎక్కడున్నాడు ఆ దేవుడు? ఎస్, ఆయన నాలో ఉన్నాడు. ఆ శక్తి నాలో ఉంది. కృంగిపోయినట్టు మాట్లాడదు ఇంకోసారి. అట్లా నా వల్ల కావట్లేదు, నేను చేయలేకపోయా. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నన్ను బలపరచువాని నేను సమస్తము చేయగలను. ఈ లాంగ్వేజ్ ఎక్కడైనా చదివారా మీరు బైబిల్లో? ఎక్కడైనా అపోస్తలు అన్నారా మా వల్ల అవ్వట్లేదు, మేము ఎందుకు ఈ పరిచయం చేస్తున్నాం మాకే తెలియట్లేదు, మేము దిక్కులేని వాళ్ళంగా తయారయ్యాం, మాకు అసలు ఏం అర్థం కావట్లేదు, మాకు బలం లేదు, మాకు శక్తి అన్నారా వాళ్ళు? మరి వాళ్ళకి ఏమైనా పరిస్థితులు తక్కువ ఉన్నాయా? ఛాలెంజెస్ తక్కువ ఉన్నాయా? ప్రతిరోజు మరణాన్ని చూశారండి వాళ్ళు. ప్రతిరోజు మనుషులు వెంటబడుతున్నారు వాళ్ళని చంపడానికి. ప్రతి పట్టణంలో వాళ్ళని తరుముతున్నారు. వాళ్ళు అంటున్నారు కదా, ప్రతి చోట మేము అడుక్కు తింటున్నాం, మేము దిక్కు లేకుండా ఉన్నాం అన్నారా? లేదు, ప్రతి చోట జయోత్సవంతో నడిపిస్తున్నాడు మమ్మల్ని దేవుడు. జయోత్సవంతో నడిపిస్తున్నాడు. ప్రతి దానికి పర్పస్ ఉంది నీ జీవితంలో. నువ్వు చేసే ప్రతి పని వెనకాల దేవుని ఒక కార్యం. నేను ఎవరు బలపరచకలే, ఎవరు వచ్చి పురుగొల్పకలే, నేను నువ్వే పురుగొల్పుకోవచ్చు. ఏ పరిస్థితిలోంచైనా నువ్వే బయటకు వచ్చేయచ్చు. అక్కడే ఉండాలో బయటికి రావాలో నీ చేతిలో ఉంది. అమ్మా, నేను మీతో చెప్తున్నాను, అందరితో చెప్తున్నాను, మీరు అదే స్థితిలో ఉంటారా బయటకు వస్తారా మీ చేతిలో ఉంది. యూ హ్యావ్ దట్ పవర్. వెదర్ యూ స్టే దేర్ ఆర్ కమ్ అవుట్. ఎవరో వచ్చి విడిపిస్తారు. ఎప్పుడు? నో నీడ్. టుడే, ఈరోజు మీరు ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చేయచ్చు, ఆ బాధ నుంచి బయటకు వచ్చేయచ్చు, ఆ వేదన నుంచి బయటకు వచ్చేయచ్చు, ఆ స్థితి నుంచి బయటకు వచ్చేయచ్చు. మీ జయంలోకి మీరు నడవచ్చు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇంకా నెక్స్ట్, కాబట్టి మీరు సమాధానమును చదవండి. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారు, ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతో నడుచుకొనవలనని ప్రభువుని బట్టి ఖైదీనైన ఆయన కండిషన్ ఏంటి? ఆయన బాగా ఫ్రీగా ఉండి చెప్తున్నాడు. నో, హీఈస్ ఆల్రెడీ ఏ ప్రిజన్. ఆయన బందీ అయి ఉన్నాడు. బందీ అయి మీ ఫ్రీడమ్ మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఎవరైనా బంధించారు? ఎవరు బంధించలేదు. అందుకే అంటాడు, నేను ఇక్కడ ఆపబడి ఉన్నాము, రిస్ట్రిక్ట్ చేయబడాను, వాక్యం విస్తరిస్తున్నాను. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నాను ఈరోజు? అలాగే మీ జీవితంలో జరుగును గాక, అలాగే మీరు విస్తరించుదురు గాక, అలాగే ఈ వారం అంతట్లో మీరు ఆ స్వేచ్ఛను ప్రదర్శించుదురు గాక, గొప్ప కార్యాలతో తిరిగి వచ్చుదురు గాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఇది ఎవరు స్వతహా కాదు, ఇది నేర్చుకోవాలి. ఇలాంటి దగ్గర నేర్పిస్తారు, చర్చిలోనే నేర్పిస్తారు. ఈ మాటలు ఎక్కడ దొరకవు. ఇవన్నీ తగినట్టుగా, ఇది పరిశుద్ధులకు తగిన జీవితం. కృంగిపోయేది మనది కాదు, మనోళ్ళు కాదు అది. ఐఎమ్ నాట్ లైక్ దాట్ అనండి. కమాన్, ఒక 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీరు ఎలాంటి వారో, ఏ రాజ్యానికి చెందారో అలాంటి మాటలు మాట్లాడండి. కమాన్, స్పీక్. మీరు నేర్చుకున్న ప్రకారం మీకు నేర్పాలని అందుకే అన్నాను నేను. ఇది అంతటా అంత రాదు. యూ హ్యావ్ టు బి ట్రైన్డ్ లైక్ దిస్. థ్యాంక్ గాడ్ సంబడి ట్రైన్డ్ మీ. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఆల్సో or actually worked in me. That's why I'm working with you now. ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు. ఆయన యందుండి విసుకొనుటలో కాదు విస్తరించేది, తిట్టుకొనుటలో కాదు విస్తరించేది, కొండెములు చెప్పడంలో కాదు విస్తరించేది, మనుషులందరినీ తిట్టుకుంటూ తిరగడం కాదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించచ్చు. ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయన యందుండి
నడుచుకుని నెక్స్ట్ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఇదే జరుగుతుంది మీరు గమనించకపోతే రాబోయే దినాల్లో. సైన్స్ పేరుతో మోసం మళ్ళీ మొదలవుతుంది ఎక్కువ. సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ వచనం. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించారు. 10వ వచనంతో ఆపేస్తాం మనం. 10వ వచనం ఏముంది? మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై. మీరు ఎలాంటి వాళ్ళు తెలుసా? మీరు సంపూర్ణులు. చెప్పండి, నేను సంపూర్ణంగా ఉన్నాను. క్రీస్తు నాలో ఉన్నాడు, అందుకే సమస్తం నాలో ఉంది. హల్లెలూయా. మనందరము ఆనందించాల్సింది ఏంటంటే క్రీస్తు మనలో ఉన్నాడు. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు? మీలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడు. ఎవ్వరు మిమ్మల్ని ఎంకరేజ్ చేయక్కర్లేదు, ఎవ్వరు మిమ్మల్ని వెనుతట్టక్కర్లేదు. స్టాప్ చేయండి అలాంటివన్నీ. మీరు చాలా గొప్పవాళ్ళు. మర్చిపోకండి, ఈ మాట చెప్తూ వెళ్ళండి ఇంటికి. ఇదే మీ స్లోగన్ అవ్వాలి. నేను బయటకు ఉన్న దానికంటే 1000 రెట్లు ఎక్కువ ఉన్నాను లోపల. ఆమేన్. అన్ని చింతలు తొలిపోతాయి మీకు. అప్పుడు ప్రార్థన చేద్దాం మనం.